చిన్న, నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను. ఏదో ఆలోచిస్తున్నావు. ఇట్లా ఏమైనా సమస్యలా? అన్నట్టు నా పేరు శంకర్, నాది పక్కూరే. మరి నీ పేరు? నా పేరు శివ. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. గిరిజన తాండవం ఉంటున్నాను. మీరేం చేస్తుంటారు? ఇదివరకు నేను ఇండియన్ బోర్డర్ సైనికులుగా పనిచేశాను. ఇటీవలే పదవి విరమణ కూడా చేశాను. ప్రాణాలను పనంగా పెట్టి దేశానికి సేవ చేసే అదృష్టం మీకు లభించి దేశం బయట ఉండే శత్రువులతో పోరాటం చేయవచ్చు, కానీ దేశం లోపల ఉండే శత్రువులతో పోరాటం చేయడం అంటే మన ప్రాణాలను వదిలివేయడం. నాకు అర్థం కావట్లేదు, మీరేం చెప్తున్నారు? నేను పదవి విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం నాకు 5 ఎకరాల స్థలం ఇచ్చింది. ఆ భూమిలో పంట పండించి కుటుంబానికి అండగా నిలబడాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు నా పేరును వచ్చిన 5 ఎకరాలను కబ్జా చేశారు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారా? నా భూమిని కబ్జా చేసింది అధికార పార్టీ నాయకులే. ఇక పోలీసులు కూడా మరి మాటే వింటున్నారు. చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాను. అలాగే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పటికైనా స్పందించారా? నా స్థలం కబ్జా చేసింది జిల్లా మంత్రి అనుసరలేదు. ఆ కబ్జాదారులకు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు. నా స్థలం కోసం తిరిగిన ఆఫీసు లేదు, కలవన నాయకుడు లేదు. సరే శివ, ఇంతకీ ఈ సమస్య ఏంటి? నాదో పెద్ద కథ. తలుచుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. నీ బాధను మరొకరితో పంచుకుంటే నీ మనసులో ఉన్న భారవంతా దొరుకుతుంది. ఏమైందో చెప్పు. మాది గిరిజన ప్రాంతం. మా ఊర్లో జరిగిన ఎన్నికలలో పెద్ద జాతికి చెందిన ఆ ఊరి మాజీ ప్రెసిడెంట్ రిజర్వేషన్ ప్రకారం మా నాన్న ప్రెసిడెంట్గా పోటీ చేయించారు. ఆ పోటీలో మా నాన్న గెలిచాడు. నాన్న గెలిచాడు కదా, అంత హ్యాపీ కదా, మరెందుకు బాధపడుతున్నావు? అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అసలు కదా. ఏదైనా జరగరానిది జరిగిందా? ఊరు అమ్మవారి పండుగకు సంబంధించి ఏర్పాటు చేసే సమావేశంలో మా నాన్న మాజీ ప్రెసిడెంట్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. అదే మా నాన్న చేసిన అతిపెద్ద తప్పు. అందులో తప్పేముంది? ఆయన ప్రెసిడెంట్ కాబట్టి కుర్చీలో కూర్చున్నాడు. మా ఊర్లో ఉన్న పెద్ద కులస్తులందరికీ అది చాలా పెద్ద తప్పుగా కనిపించింది. ఎంత ప్రెసిడెంట్ అయితే మాత్రం చిన్న జాతి వాడివి మా ముందు కుర్చీలో కూర్చుంటావా అని మాజీ ప్రెసిడెంట్ మా నాన్న కాలుతో తన్ని అవమానించాడు. ఇదేంటని నిర్దేశం అడిగినందుకు మా అమ్మని చెంపపైన కొట్టారు. ఆ సంఘటన చూసి తట్టుకోలేక నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారా? పోలీసులు కూడా పెద్ద కుల వాళ్ళకి సపోర్ట్ చేశారు. కేసు పెట్టినందుకు తిరిగి మమ్మల్ని తిట్టారు. ఇది చాలా అన్యాయం. ఇంకా పల్లెటూరులో ఇటువంటి అమానుష సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయా? గొడవ అంతటితో ఆగలేదు. పోలీసులు ఫిర్యాదు చేసామని ఊర్లో వాళ్ళందరూ కలిసి మా ఇంటిని తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో అమ్మ, నాన్న, నేను ఉన్నాం. అది అర్ధరాత్రి కావడంతో గాఢ నిద్రలో ఉన్న మేము ఇల్లు కాలుతున్న విషయం అసలు గమనించలేకపోయాం. అప్పటికి మా పూరి గుడిసె పూర్తిగా తగలబడిపోయింది. అప్పటికే నాన్నకి 2 కాళ్ళు కాలిపోయాయి. వెంటనే నాన్నని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాను. మళ్ళీ అమ్మ కోసం ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ పూర్తిగా కాలిపోయింది. అమ్మ అక్కడే చనిపోయింది. ప్రస్తుతానికి నాన్నని సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీ కథ వింటుంటే చాలా బాధగా ఉంది. ఇంకా పల్లెటూర్లలో చిన్న కులం, పెద్ద కులం అనే తారతమ్యాలు ఉన్నాయా? ఇంకా కులం పేరట అమానుష, అవమానకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన పేదవారికి, చిన్న కులాల వారికి ఇంకా స్వాతంత్రం రాలేదు. డబ్బున్న వాళ్ళ చేతులను, పెద్ద కులపు వాళ్ళ చేతులను పూర్తి అధికారాలు ఉన్నాయి. మనలాంటి వాళ్ళందరూ ఇంకా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాము. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అడవికి వెళ్ళి అన్నలతో కలిసిపోతాను. పేద ప్రజలను పీడించే దోపిడీ వర్గాలు అంతా చూస్తాను. నాకు జరిగిన అన్యాయానికి మొదట నీదాగా ఆలోచించాను. తర్వాత బాగా ఆలోచిస్తే నా నిర్ణయం తప్పని తెలిసింది. రాజకీయ నేతల వల్ల నేను నష్టపోయాను. కుల రాజకీయాల వల్ల నీ కుటుంబం నష్టపోయింది. పక్కంతో నువ్వేదో మాట్లాడుతున్నావు, అలానే నిర్ణయం తీసుకున్నావని చెబుతున్నావు. అది చాలా తొందరపాటు. పోరాటం చేద్దాం. మనం సమాజంలోనే ఉందాం. జనం మద్దతు తీసుకుని అటువంటి వాళ్ళపై తప్పకుండా మనం పోరాటం చేయాల్సింది. అంతేకాని అడవిలోకి పారిపోతాను, అన్నలతో కలిసిపోతాను అనేది నీ వయసుకు చాలా పెద్ద మాట.
ఇంకెప్పుడు అలా ఆలోచించు. మరి ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు? నీకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర స్థాయిలో పోలీసు అధికారులను కలుద్దాం, ప్రజలను కలుద్దాం. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ నీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది. మరి మీ సమస్యకి పరిష్కారం? ఏముంది, నీ సమస్య కోసం నువ్వు ఎలా ఫాలో అవుతున్నావో నేను కూడా మా ఆర్మీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. ముఖ్యమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అలాగే ప్రధానమంత్రి కూడా లేఖ రాస్తాను. లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా నా సమస్యకి అయితే పరిష్కారం లభిస్తుంది ఆశ అయితే ఉంది. ఈ పోరాటంలో మీరు ఖచ్చితంగా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నీ సమస్య పరిష్కారమై నీకు న్యాయం జరిగేలా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సరైన సమయంలో నాకు 4 మంచి మాటలు చెప్పి నా మైండ్ డైవర్ట్ కాకుండా చేసింది. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. వస్తాను సార్. ఈ ప్రపంచంలో ధనవంతుడు పేదవాడు ఉన్నట్లే బాధించేవాడు బాధితుడు కూడా ఉంటారు. కానీ ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి సమస్యలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా కులం, రాజకీయం, డబ్బు ఆధారంగా వైషమ్యాలు పెరుగుతూ ఉంటాయి. జనాల మధ్య దూరం కూడా పెరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఉన్నవాడు లేనివాడిని బాధించడం పరిపాటిగా మారింది. లేనివాడి దగ్గర ఉన్న కొద్దిపాటి కష్టాన్ని బలవంతంగా లాక్కునే బకాసురులు కూడా ఉన్నారు. అటువంటి ప్రపంచంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చూసిన కథలో 2 బాధితులు కూడా బలమైన వర్గాల చేతిలో బాధితులుగా మారిన వారే. వారు తమ సమస్యల పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఉన్నారు. ఈ భారతదేశంలో అంత సులువుగా పేదవాడికి న్యాయం జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. ఇటువంటి బాధితులు దేశంలో ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. వీరి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. వారి జీవితం మాత్రం ఎప్పుడు పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతుంది.